కృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో మొదటి అధ్యాయము అర్జున విషాద యోగంలో ఈరోజు మనం 39వ శ్లోకం చెప్పుకుంటున్నాం. ఈరోజు పలికే వాళ్ళ పేరు, ఊరి పేరు చెప్పండి. హైమ ఒంగోలు. హైమా గారు ఒంగోలు నుంచి. సిద్ధంగా ఉన్నారా? ఉన్నానండి. కథం నజ్ఞేయమస్మాభిః కథం నజ్ఞేయస్మస్మాభిః పాపాదస్మాన్ నివర్తితుం పాపాదస్మానివర్తితుం కులక్షయకృతం దోషం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన ప్రపశ్యద్భిర్జనార్దన. కథం కథం నజ్ఞేయ నజ్ఞేయ మస్మాభిః మస్మాభిః పాపాదస్ ఆపాదస్ మన్ని మన్ని నివర్తితుం నివర్తితుం పాపాద్ అస్మాన్ నివర్తితుం కులక్షయ కృతం దోషం ప్రపశ్యద్ బిర్ జనార్దన. కథం నజ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్ నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. కథం నజ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్ నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. కథం నజ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్ నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. హేమ గారు మ్యూట్ చేసుకోండి. కథం నజ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్ నివర్తితుం. ఇంకా అర్జునుడు మాట్లాడుతున్నాడు కృష్ణ పరమాత్మతో. ఏం మాట్లాడుతున్నాడు? లోభం వల్ల దుర్యోధనాదులకి తెలియడం లేదు. వాళ్లకు దురాశతో, పేరాశతో వాళ్ళ మనసంతా ఎలా నిండిపోయింది? అధర్మమైనా సరే, అధర్మంగానైనా సరే, బెదిరించో లేదా యుద్ధం చేసైనా సరే రాజ్యాన్ని, ఇతరుల రాజ్యాన్ని అపహరించాలి అనే దుర్బుద్ధితో ఉన్నాడు దుర్యోధనుడు. ఇప్పుడు అర్జునుడు ఏం చెప్తున్నాడు? కథం నజ్ఞేయమస్మాభిః, ఓ కృష్ణ పరమాత్మ, మనకు తెలుసు కదా యుద్ధం చేస్తే ఎటువంటి పరిణామాలు వస్తాయో, ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా, మనకు బాగా తెలుసు. కథం అస్మాభిః మనకి కథం ఏ విధంగా పరిణామం ఉంటుందనే విషయము మనకు బాగా తెలిసే విషయం. అస్మాన్ ఈ పాపాన్ని నివారించగలం. మనకు తెలుసు కాబట్టి ఈ పాపం జరగకుండా మనం నివారించగలం. కులక్షయకృతం దోషం, ఇంకా దానివల్ల యుద్ధం వల్ల ఏం జరుగుతుంది? కులక్షయం, కులం వంశమే నాశనం అయిపోతుంది. ఈ దోషం జరుగుతుంది. ప్రపశ్యద్భిర్జనార్దన, మన చేత ఇది బాగా చూడబడుతోంది, ఇది మనకు బాగా తెలుస్తోంది. ప్రపశ్యత్ బాగా తెలుస్తోంది విషయం.
అద్దం పెట్టి చూపించినట్టుగా మనకుండే పరిస్థితి ఏంది, దీనివల్ల వచ్చే దుష్పరిణామం ఏంది యుద్ధం వల్ల అనే విషయము మనకు స్పష్టంగా తెలుస్తోంది. కానీ దుర్యోధనుడు తెలుసుకోలేకపోతున్నాడు. ఎందువల్ల? అతడి లోభగుణం వల్ల తెలుసుకోలేకపోతున్నాడు. కానీ మనకు తెలుస్తుంది దీనివల్ల వచ్చే నష్టం ఏందో, ఆ నష్టం వల్ల ఏ పాపం చుట్టుకుంటుందో, ఏ దోషం వస్తుందో, ఇవన్నీ మనకు తెలిసిపోయినాయి కదా. అప్పుడు నివారించడం ఎందుకు చేయకూడదు మనం అని అడుగుతున్నాడు. ఎలా అడుగుతున్నాడు చూడండి. అర్జునుడు అడిగే విధానము చూస్తే చాలా న్యాయంగా అడుగుతున్నట్టుగా అనిపిస్తోంది. కానీ మనం బాగా గమనిస్తే అతడు ఆలోచన ఎలాగైపోయిందంటే, నా వాళ్ళు, మన వాళ్ళు అనే దగ్గర ఆగిపోయాడు. ఈ అనురాగం వల్ల, శోకం వల్ల మోహం పట్టేసింది. ఆ మోహంలో ఆ మనసు ఎలా మాట్లాడుతోందో అంటే ఆయన చేసే చేతకి, ఆయన చెప్పే మాటకు సంబంధం లేదు. ఏం చేయడానికి వచ్చాడు యుద్ధరంగానికి? యుద్ధం చేయడానికి వచ్చాడు. వచ్చిన వాడు ఏం మాట్లాడుతున్నాడు? కూర్చొని యుద్ధం వల్ల వచ్చే నష్టాల గురించి మాట్లాడుతున్నాడు. అంటే నువ్వు ఇది రాకముందు నీకు తెలీదా? అలా అనుకున్న వాడివి నువ్వు అరణ్యవాసానికి పోయినప్పుడు అట్లే అరణ్యంలో ఉండిపోయిండొచ్చు కదా. మళ్ళీ ఎందుకు రావడం? ఎందుకు ఈ రాయబాలాలు? ఎందుకు ఈ యుద్ధ సన్నాహాలు? ఎందుకు యుద్ధానికి అందరిని ప్రేరేపించడం? ఎందుకు యుద్ధ రంగానికి రావడం? ఎందుకు అసలు? అక్కడ ఇవ్వాలి పాయింట్. అసలు నువ్వు అడవిలోనే కూర్చో ఉంటే అసలు ఇన్ని మాటలకు అవకాశమే లేదు కదా. ఇదే మనం చేసే పనులు కూడా. మనం ఎలా చేస్తామంటే సమస్యలో పూర్తిగా కూరుకుపోయిన తర్వాత అప్పుడు ఆలోచిస్తాం ఈ సమస్య వల్ల వచ్చే నష్టాలు ఏంది అని. కానీ ముందే ఆలోచించుకోం. మన నిత్య జీవితంలో మనం చేసే పనులు ఇవన్నీ. ఒకవేళ సమస్య వచ్చినా దాన్ని ఎదుర్కొనే మార్గం గురించి ఆలోచించాం, అప్పుడు కూర్చొని చింతిస్తాం అన్నమాట. ఇదే అర్జునుడు చేస్తున్నాడు. పరిష్కారం వైపుగా ఆలోచించకుండా తన ఎదురుగా ఉండే వాళ్ళ మీద అనురాగం పెంచుకొని, వాళ్ళేమి ఇతని మీద అనురాగంతో లేరు, కానీ ఇతను అనురాగం పెంచేసుకున్నాడు. ఆ రాగం వల్ల ఏమైపోయింది? వాళ్ళ మీద ద్వేషం కాస్త పోయి మోహం ఏర్పడిపోయింది. ద్వేషం ఉండాల్సిన సమయంలో మోహం వచ్చేసింది. ఇక ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే అర్థం అవుతుంది. ఇప్పుడు మన దేహంలో ఏదో ఒక భాగానికి రోగం వచ్చింది. ఆ రోగానికి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. దానికి ఏదో మామూలుగా తగ్గితే ఎంతో ప్రయత్నం చేశారు, కానీ అది ప్రయత్నం విఫలం అయిపోయింది. చివరికి ఎలా అయిపోయిందంటే శస్త్రచికిత్స దాకా వెళ్ళిపోయింది. అంటే ఆపరేషన్ దాకా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆపరేషన్ అంటే ఇంకా ఆపరేషన్ చేయాల్సిందే కదా, వేరే ఆప్షన్ లేదు. అంతా అయిపోయింది, అన్ని చేసేసుకున్నాం, అన్ని ప్రయత్నాలు అయిపోయినాయి. నాటు వైద్యం వాడాము, చిట్కా వైద్యాలు వాడాము, మనకు తెలిసిన వైద్య విధానం వాడేశాము, సింపుల్ గా పోతుందేమో అన్న దారులన్నీ వెతికేసాము. కానీ అన్ని దారులు మూసుకుపోయినాయి. ఉండేది ఏంటంటే ఒక్కటే మన ఎదురుగా ఉండేది ఆపరేషన్ కేస్. ఆపరేషన్ చేయాలి. ఇప్పుడు కూర్చొని ఆపరేషన్ వద్దు నాకు, నేను చేసుకోను, ఉంటే ఉంటా పోతే పోతా అంటే ఏమనాలి వాళ్ళని? ఆపరేషన్ ఒకటే సొల్యూషన్ దానికి. కానీ అప్పుడు కూర్చొని నాకు ఇప్పుడు ఆపరేషన్ వద్దు, నేను చేయించుకోను, దీనివల్ల నష్టం వస్తుంది, నాకు నొప్పి వస్తుంది కాబట్టి నేను ఆపరేషన్ చేయించుకోను అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది అది. మన శరీరానికి వచ్చింది కదా. మన శరీరం గురించి మనకు అంత శ్రద్ధ లేకపోతే, ముందు జాగ్రత్త లేదు, అయిపోయింది, డ్యామేజ్ అయిపోయింది. డ్యామేజ్ అయిందా నువ్వు తొలగించుకునే మార్గం కూడా ఏదో ఒక సొల్యూషన్ దొరికింది. అసలు సొల్యూషన్ లేకుండా మరణం కాకుండా సొల్యూషన్ ఒకటి దొరికింది. ఆపరేషన్ చేస్తే సక్సెస్ అవుతుంది. నువ్వు ఆపరేషన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. జీవితం జరగాలంటే, జీవితం ఉంది కదా, జరగాలంటే నువ్వేం చేసుకోవాలి? ఆపరేషన్ చేసుకోవాలి. అప్పుడు కూర్చొని ఆపరేషన్ చేసి ఇట్ట కోస్తారు, అటు నొప్పి వస్తుంది, ఇటు నొప్పి వస్తుంది, నేను భరించలేను, వాళ్ళు టాబ్లెట్స్ ఇస్తారు, నాకు సైడ్ ఎఫెక్ట్ ఇస్తుంది, నా వల్ల కాదు అని కూర్చుంటే వాళ్ళని ఏమనుకోవాలి? అలాంటి వాడే అర్జునుడు, అదే చేస్తున్నాడు. ఇంకోటి కూడా మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. మన చుట్టుపక్కలంతా ఇల్లు కాలుతున్నాయి, మన ఇంటి దాకా నిప్పు వచ్చేస్తోంది. అప్పుడు మనం జాగ్రత్త పడమా? అప్పుడు కూర్చొని అమ్మో నా ఇంట్లో సామాన్ అంతా ఉంది, ఇవన్నీ కాలిపోతాయని ముందు జాగ్రత్త పడుతున్నావా లేదా? ఈ విషయం తెలుసుదా నీకు?
మనం ముందే కట్టుకునేటప్పుడే పూరి గుడిసెలు కాకుండా నిప్పు పడితే కాలిపోకుండా తయారు చేసుకుంటున్నాం ముందు జాగ్రత్తగా. కానీ కాలుతోని పక్కన అంటే మనం ఎంత జాగ్రత్త పడతాం. కానీ ఇప్పుడు అర్జునుడు ఏం చేస్తున్నాడు, అన్ని దాటి వచ్చేసి శస్త్రచికిత్స ఒక్కటే డిసైడ్ అయిన తర్వాత ఇప్పుడు ఆపరేషన్ వద్దాం నేను మనిషిలాగా ఉన్నాడు. ఇది ఆయన చేసేది. ఇదే రాజ్యానికి వచ్చింది రోగం. ఇప్పుడు శరీరానికి వచ్చిన రోగానికి ఎట్టయితే ఆపరేషన్ అవసరమైందో దేశానికి ఒక అరిష్టం వచ్చేసింది. దానికి పరిష్కారం యుద్ధం ఒకటే అని తెలిసిపోయింది కూడా, వేరే మార్గం లేదు కూడా తెలిసిపోయింది. ఇప్పుడు వాళ్ళంతా అన్ని ప్రయత్నం చేశారు కదా. ధర్మరాజు కనీసం ఒక్క ఇల్లు భూమి 5 మంది సర్దుకొని ఉంటాం ఒక ఇంట్లో అన్నాడు ఆయన. దాన్ని కూడా ఒప్పుకోలేదు దుర్యోధనుడు. సూది మోపినంత స్థలం కూడా ఇవ్వనున్నాడు. అంటే అన్ని ప్రయత్నాలు ఓడిపోయినారు. ఎంత ఎంత దిగజారి అడగాలో అంత ఒక రాజ్యాన్ని పరిపాలించిన వాడు దిగి వచ్చి ఒకే ఒక ఇంట్లో 5 మంది కలిసి ఉంటామన్నా కూడా ఒప్పుకోలేదు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇంకా వేరే ఆప్షన్ లేదు. నీకు ఆప్షన్ ఒకటే, అరణ్యాలు బట్టి నువ్వు తిరగడమా యుద్ధం చేయడమా, ఈ రెండే ఆప్షన్స్, వేరే ఆప్షన్స్ లేవు. అదేదో నువ్వు అరణ్యంలో ఉన్నప్పుడు డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చి డిసైడ్ చేసేది ఏంది, అది పద్ధతి కాదు అసలు. కానీ ఇప్పుడు అదే వ్యామోహంలో పడిపోయి మోహంలో పడిపోయి మాట్లాడుతున్నాడు అర్జునుడు. మనం కూడా అంతే మాట్లాడేది. మన జీవితంలో కూడా సమస్యలు వచ్చినప్పుడు ఆ ఊగిలో దిగిపోయేసి ముగ్గిరి బిక్కిరి అవుతూ మనం కూడా ఇలాగే మాట్లాడతాం. అంటే మనం చేయదలుచుకున్న పనికి చేస్తున్న పనికి మాట్లాడే విధానానికి చాలా తేడా వచ్చేస్తుంది. గమనించుకోండి కొంచెం. అదంతా టెన్షన్, దాన్ని టెన్షన్ అంటారు. ఇప్పుడు ప్రతి చిన్న పిల్లకాయల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర ఉండే మానసిక రోగం ఇదే, అందరికీ ఉంది. ఇప్పుడు అర్జునుడి మానసిక వయసు కొద్దిసేపు అనుకునింది, తర్వాత ఆయన మారిపోయాడు. కానీ మనకు అట్లా చెప్పేవాళ్ళు లేరు, అట్లా చెప్పిన వినేవాళ్ళు లేరు. ఫస్ట్ సమస్యలు వచ్చినప్పుడు పెద్దవాళ్ళ దగ్గర నుంచి వినాలా, మనం మంచి గైడెన్స్ తీసుకోవాలని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారండి. చెప్తే ఇన్సల్ట్ గా చూస్తారనే విషయంలోనే ఉండిపోయి పిల్లకాయలు చెడిపోతున్నారు. ఇప్పుడు అందులో మన చేతికి ఏమొచ్చేసాయి, గొప్ప ఆయుధం వచ్చేసింది మన చేతికి, సెల్ ఫోన్. దాంట్లో ఉండే వాటి వల్ల ఏమైపోతుంది, ఏవి చూడకూడదు అవి బాగా చూస్తారు. ఏవి నీకు జ్ఞానం, ఇప్పుడు మనము సెల్ ఫోన్ ఉపయోగించుకుంటున్నాం, మన దేన్ని ఉపయోగించుకుంటున్నాం, జ్ఞాన మార్గంలో మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి చెప్పుకుంటున్నాం. సెల్ ఫోన్ టెక్నికల్ నాలెడ్జ్ అంతా దీనికి ఉపయోగించుకుంటున్నాం. కానీ వాళ్ళు దేనికి వాడుకుంటున్నారు, నాశనానికి వాడుకుంటున్నారు. ఒకే విషయమే. అంటే వాళ్ళు దానివల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, సంఘ వ్యతిరేకమైన శక్తులుగా మారుతున్నారు, తద్వారా వాళ్ళు శిక్షలు అనుభవిస్తున్నారు. ఇదే పరిస్థితి రాబోతోంది అనే విషయాన్ని ఇప్పుడు అర్జునుడు చెప్తున్నాడు. కులక్షయ కృతం దోషం, అన్నిటికన్నా ముఖ్యమైన దోషం ఏందయ్యా అంటే కులక్షయ కృతం, అది చెప్తున్నాడు. స్వామి రాబోయే సమస్య ఏంటంటే అసలైనది కులక్షయం. కులక్షయం అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కమ్మ, కాపు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అవి కాదు, ఆ కులాలు కాదు ఈయన చెప్పేది. ఈయన చెప్పేది వంశం నశించిపోతుంది, కౌరవ వంశమే నశించిపోతుంది. ముఖ్యమైన విషయం అది. అన్నింటికి ఆధారం ఏంది, అన్నిటికీ బేస్ ఏంది, కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నమైపోతుంది. అది ఆయన చెప్పేది నిజం. అది కులం అంటే ఇక్కడ కుటుంబం. ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబం ధార్మికంగా బతుకుతూ తాను బతుకుతూ ఇతరులకు సహాయపడుతూ ఉన్నప్పుడు ఆ కుటుంబం చాలా ఉన్నత స్థితిలో ఉంటుంది, ఆ సమాజం చాలా ఉన్నత స్థితిలో ఉంటుంది. కానీ కుటుంబమే చెడిపోయింది అనుకో, ఇక సమాజం ఏముంటుంది. అన్నింటికీ సమాజానికి ఇప్పుడు 100 కుటుంబాలకు కలిపి ఒక గ్రామం, కొన్ని గ్రామాలు కలిసి మండలాలని కలిసి జిల్లా అంతా కలిసి రాష్ట్రం అంతా కలిసి దేశం. ఎక్కడ మొదలైంది, కుటుంబంతో మొదలైంది గ్రామం. కుటుంబ వ్యవస్థే నాశనం అయిపోతే అప్పుడు పరిస్థితి ఏంది అని అడుగుతున్నాడు అర్జునుడు. ఎంత బాగా అడుగుతున్నాడు చూడండి. కులక్షయ కృతం దోషం, చాలా భయంకరమైన దోషం పట్టుకుంటుందయ్యా. అదేం దోషం అంటే కుటుంబ వ్యవస్థ కదిలిపోతుంది, దోషం వచ్చేస్తుంది. నిజం. ఇప్పుడు యుద్ధానికి వచ్చిన వాడు మనం ఆలోచిద్దాం. ఇప్పుడు యుద్ధానికి ఎవరెవరు వచ్చుంటారు, ఎవరు వయసులో ఉన్నారో, యుద్ధం చేయగల శక్తి సామర్థ్యాలు, శరీరంలో అంగసౌష్ఠవం బాగుండి, ధైర్యం ఉండి, పరాక్రమం ఉండి,
యుద్ధం చేయగల నైపుణ్యం ఉన్నవాడు యుద్ధ రంగానికి వచ్చి ఉంటాడు, అంత సందేహం లేదుగా. అలాంటి వాళ్ళు ఒక కుటుంబంలో ఒకడు వచ్చి ఉంటాడుగా. అప్పుడు వాడే ఆ ఇంటికి యజమాని అయితే, ఆ యజమాని యుద్ధ రంగంలో మరణిస్తే ఆ ఇంటి పరిస్థితి ఏంది? అతని భార్యలు ఏమవుతా, అతని భార్య, పిల్లలు, తల్లిదండ్రి, ముసలి వాళ్ళు, పుట్టిన బిడ్డలు, చిన్నవాళ్ళు, ఆ పిల్లలకి ఎవరు దారి చూపిస్తారు? ఆ కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు? ఎవరు అభివృద్ధిలో తెస్తారు? ఇది అర్జునుడు మాట్లాడేది. కులక్షయం అంటే ఎంత దూరం వెళ్ళిపోయాడు చూడండి, కుటుంబం దాకా వెళ్ళిపోయాడు. ఎంత బాగా ఆలోచిస్తున్నాడు సమాజం గురించి. కానీ ఇదంతా యుద్ధ రంగానికి రాకముందు ఆలోచించాలి, కానీ ఇప్పుడు ఆలోచిస్తున్నాడు. ఇది నిజానికి దుర్యోధనుడు ఆలోచించాలి. ఎందువల్ల? రాజు ఏంటి అతను ఆలోచించలేదు. ఇతడు రాజుగా ధర్మరాజు కింద ఉండే అసిస్టెంట్, కానీ ఇతడు ఆలోచిస్తున్నాడు ఆ విధంగా. ఎంత విశాలమైన మనసు ఉందో అర్జునుడికి. కానీ అది సమయం దాటిపోయింది. ఎప్పుడు ఉండాలో అప్పుడు లేకుండా ఇప్పుడు ప్రవర్తిస్తున్నాడు. ఎందువల్ల? ఇప్పుడు నా వాళ్ళు అనే ఒక రాగం వల్ల అది వచ్చేసింది, ఆ దోషం వచ్చేసింది, ఆలస్యం అయిపోయింది. కానీ ఇతను మాట్లాడే మన సమాజానికి చాలా అవసరం. అందుకనే ఫస్ట్ చాప్టర్ ఇలా పెట్టేశారు. ఊరికే ఆయన శ్లోకంలో పడ్డాడని చెప్పేసి వెంటనే కృష్ణుడి చేత మాట్లాడించకుండా మనకి ఎందుకు వెనక ఇన్ని శ్లోకాలు బ్యాక్గ్రౌండ్ గా ఎందుకు ఇచ్చారంటే, మనం అంత అర్జునుడు అంత గొప్పగా మాట్లాడాడు. వెనక జరిగిన పరిస్థితి ఇప్పుడు చూడండి, దుర్యోధనుడికి అర్జునుడికి ఎంత తేడా కనిపిస్తుంది. దుర్యోధనుడు ఏమన్నాడు? నా కోసం ప్రాణాలు అర్పించడానికి వచ్చున్నారు నా వాళ్ళు అన్నాడు. నా వాళ్ళు అనలేదు, వచ్చున్నారు వీళ్ళంతా అన్నాడు. కానీ ఇతను ఏమంటున్నాడు? మన వాళ్ళు మన కోసం ప్రాణాలు అర్పించడానికి వచ్చారు, వాళ్ళు రావడం వల్ల వాళ్ళ కుటుంబాలు ఏమైపోతాయని ఆలోచిస్తున్నాడు. ఆ కుటుంబ వ్యవస్థే కదిలిపోతుంది. కులక్షయ కృతం దోషం, ఇది దోషం, సమాజానికి చాలా దోషం పడుతుంది. చీడపురుగు లాంటిది ఇది వచ్చేసింది, ఇది రాకూడదు, సమాజానికి మంచిది కాదు అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు అర్జునుడు. అతను మాట్లాడినందుకు తప్పేం లేదు, కానీ ఎప్పుడు మాట్లాడకూడదు అప్పుడు మాట్లాడుతున్నాడు. అది ఆయన చేస్తున్న తప్పు, ఇంకేం లేదు. అది కేవలం మమకారం అనే ఒక కారం పూసుకోవడం వల్ల వచ్చింది ఆయనకి. నిజానికి మహావీరుడు కాబట్టి ఆయనకు ఆలోచన రాకూడదు. అన్ని ఆలోచించుకొని తర్వాత ఆ విషయాంతా మర్చిపోయినట్టు చూడండి. ధర్మరాజు ఎంత ప్రయత్నం చేసి యుద్ధం వద్దు వద్దని మొత్తుకున్నాడు ధర్మరాజు ఒకడే. లాస్ట్ వరకు పోరాటం చేశాడు ధర్మరాజు. ఇవన్నీ ప్రత్యక్షంగా చూసిన వాడే అర్జునుడు, చూడకుండా ఏం లేడుగా, అన్ని ప్రత్యక్షంగా చూశాడు. ఈయన పోయి అందరినీ కనుక్కొని అందరినీ యుద్ధ రంగానికి ఆహ్వానించమంటే అర్జునుడే స్వయంగా వెళ్ళి కృష్ణ పరమాత్మనే మొట్టమొదట పిలిచాడు యుద్ధ రంగానికి రమ్మని చెప్పి. అప్పుడేం చెప్పాడు ఆయన? నేను యుద్ధం చేయనయ్యా, ఆయుధం పట్టను అంటే కూడా అతన్ని రమ్మన్నాడు. అలాగా అన్ని దేశాలకు వెళ్ళి పిలిచొచ్చాడు, అందరిని యుద్ధానికి రమ్మని చెప్పి అడిగి వచ్చిన వాడు అర్జునుడే. మరి అప్పుడు గుర్తు రాలేదా యుద్ధ రంగంలో ఇంత నష్టం వస్తుందని? ఇదే మనం చేసే పనులు, మన జీవితంలో కూడా మనం చేసే తప్పుడు సేమ్ ఇవేనండి. సమస్య వచ్చిన తర్వాత సమస్యలో కూరుకుపోయి ఆ సమస్యను తిట్టుకుంటూ కూర్చుంటాం తప్ప పరిష్కారం ఎప్పుడు చేయాలో అప్పుడు చేయము. కానీ అదే ఇంట్లో ఒక ఇంటి యజమాని చాలా గొప్పవాడైతే అతను దాని తగిన పరిష్కారం వెంటనే చెప్పేస్తాడు. ఇలా ఆలోచించకూడదు, మనం ముందుకు ఇలా వెళ్ళాలి అని మనకు సక్రమైన మార్గదర్శకుడు అవుతాడు యజమాని గొప్పవాడైతే. అందుకనే ఇతడు ఇంటి గురించి చెప్తున్నాడు. ముందు కులక్షయం అనేది మాట ఎక్కువ చెప్తున్నాడు. అంటే ఇల్లు కానీ సక్రమంగా ఉంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే అభివృద్ధి బాగుంటుంది, అభివృద్ధి ఉంటే ప్రజలు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. ఇది ఆయన చెప్పదలుచుకుంది. అందుకని చెప్తున్నాడు చూడండి. కథం నజ్ఞేయం అస్మాభిః, మనకు తెలుసు కదా యుద్ధం వల్ల వచ్చే పరిణామాలు ఏందో మనకు తెలుసు. అస్మాభిః, మనకు తెలుసు ఏ విధంగా మార్పులు వస్తాయో పరిణామాలు వస్తాయో మనకు తెలుసు. పాపాదస్మాన్ నివర్తితం, కాబట్టి ఆ పాపాలు మనము తొలగించాలి కదా. కృష్ణ పరమాత్మ ఇది తొలగించవచ్చు కదా మనకు తెలిసిపోయింది ఆ విషయం. కులక్షయ కృతం దోషం, ముఖ్యంగా రాబోయే దోషం ఏంటంటే కుటుంబ వ్యవస్థ కూలిపోతుంది, ఈ దోషం చుట్టుకుంటుంది. ప్రపశ్యద్భిర్ జనార్దన, ఓ జనార్దన, ఈ విషయం ముందు ఆ పదం వదలడు. జనార్దన, పాపాన్ని బట్టి నువ్వు శిక్షలు విధించేవాడివి, నీకు చెప్పాలని నీ విషయం నీకు తెలుసు.
వెంటనే ఆ పేర్లు పిలిచే దాంట్లోనే అంత అంతరార్థం ఉందండి. కృష్ణ పరమాత్మ పిలిచే పేర్లు ఎంత గొప్పగా ఉన్నాయి చూడండి. నీకు పాపాలు చేసిన వాళ్ళకి శిక్షించడం నీకు తెలుసు. పాప పుణ్యాలకు సంబంధించిన పుణ్యగతులు, గతులు ఇవ్వడం నీకు తెలుసు, బాగా తెలుసు జనార్దన. జనులు ఎట్లాంటి వాళ్ళు వాళ్ళకి తగినట్టుగా శిక్ష విధిస్తుంటావు. అటువంటి నీకు తెలియదా ఈ విషయం? నీకు తెలుసు. ప్రపశ్యద్భిర్, మనం చూస్తున్నాం కదా, బాగా చూస్తున్నాం, మామూలుగా కూడా కాదు, బాగా తెలుసు మన ఇద్దరికి ఈ విషయం. ఏది? యుద్ధం వల్ల కులక్షయం అవుతుందన్న విషయం మనకు తెలుసు. లోభంలో పడ్డటువంటి లోభ గుణంలో ఉన్న దుర్యోధను తెలియకపోవచ్చు గాని మనకు తెలుసు కదా అని అడుగుతున్నాడు. తెలుసు, కరెక్టే. అర్జునుడు చెప్పింది 100% కరెక్ట్. కానీ ఆయన ఆలోచన ఇప్పుడు మాత్రం రాంగ్. అంతే. మన తట్టు తిప్పుకుంటే మనకు ఇవన్నీ చాలా అవసరం. ఇప్పుడు ఇప్పుడు కాలంలో అర్జునుడు చెప్పే ప్రతి మాట మనకు అవసరం. చాలా గొప్ప విషయాలు చెప్పాడు అర్జునుడు. తర్వాత 40వ శ్లోకం అండి. ఎవరు పలుకుతున్నారు మేడం? నళిని కొనేగలం కర్ణాటక. నళిని గారు సిద్ధంగా ఉన్నారా? నళిని గారు సిద్ధంగా ఉన్నారా? తర్వాత ఇంకో పేరు చెప్పండి శోభా గారు. ఉదయశ్రీ విజయవాడ. జై గురుదత్ అండి. శ్రీమాత్రే నమః అమ్మ. ఉదయశ్రీ గారు రెడీగా ఉన్నారా? ఉన్నానండి. 40వ శ్లోకం అండి. ఓకే అండి. కులక్షయే కులక్షయే ప్రణశ్యంతి ప్రణశ్యంతి కులధర్మ. రెండు సార్లు చెప్పండి, ఒకసారి పలకండి. ఓకే ఓకే అండి. కులధర్మ సనాతనా సనాతనా ధర్మే నష్టే కులం కృష్ణం. కృష్ణం సున్నా పెట్టుకోవాలి. అప్పుడు మా ఎగిరిపోయి ఆ వస్తుంది. అధర్మోభి భవత్యుత కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత. ఉదయశ్రీ గారు మ్యూట్ చేసుకోండి. ఓకే. కులక్షయే ప్రణశ్యంతి, కులముగాస్త నాశనం అయితే ఏమవుతుందట? కులధర్మ సనాతన ప్రణశ్యంతి, సనాతనంగా ఉన్నటువంటి ధర్మం, ఆ ధర్మం సమస్తం కూడా, కులధర్మం అంతా కూడా ప్రణశ్యంతి, నాశనం అయిపోతుంది. ఒక కుటుంబ వ్యవస్థ దెబ్బతింటే దానివల్ల వంశపారంపర్యంగా ఎప్పటి నుంచో వస్తున్న ఆచారాలు, విలువలు అన్ని కూడా ప్రణశ్యంతి, నశించిపోతాయి. ధర్మే నష్టే కులం కృష్ణం అధర్మోభిభవత్యుత. ధర్మే నష్టే, ధర్మంగానే నష్టమైపోయిందా? కులం కృష్ణం ధర్మో అధర్మో, అధర్మం కాస్త ఈ సమస్త అధర్మాలన్నీ కూడా, కులధర్మాలన్నీ కూడా, అధర్మాలన్నీ కూడా అభిభవత్యుత, అవి విపరీతంగా పెరిగిపోతాయి. అధర్మం పెరిగిపోతుంది.
ఎప్పుడైతే కుల వ్యవస్థ దెబ్బతింటుందో, కుటుంబం దెబ్బతింటుందో, దానివల్ల ఏమైపోతుంది? ధర్మం నష్టం పోతుంది. ధర్మం అభివృద్ధి నష్టపోతుందో అధర్మం వ్యాపిస్తుంది అని చెప్తున్నాడు అర్జునుడు. ఖచ్చితంగా కరెక్ట్ అది. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. సనాతనాహ, చాలా ప్రాచీన కాలం నుంచి వస్తున్న వంశపారంపరంగా వస్తున్నటువంటి ఆ యొక్క ధర్మం, కుల ధర్మం అనేది కూడా ప్రణశ్యంతి, నశించిపోతుంది. దేనివల్ల? కుటుంబ వ్యవస్థగా దెబ్బతింటే మనకు వంశపారంపర్యంగా వచ్చేవన్నీ కూడా నశించిపోతాయి. ఎంత బాగా చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఒక కుటుంబం ఉందనుకోండి. ఒక కుటుంబంలో ఒక తండ్రి ఉదయం లేస్తాడు, ఆయన అనుష్ఠానం చేసుకుంటాడు, గాయత్రి మంత్రం జపం చేసుకుంటాడు, తర్వాత ఇంటి కార్యక్రమాలు చూస్తాడు, తర్వాత ఆఫీస్ కార్యక్రమాలు చూస్తాడు, సాయంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ తన కుటుంబం గురించి, సమాజానికి గురించి కూడా ఆలోచించి సమాజానికి కావాల్సిన సేవ చేస్తాడు. ఇలా చేస్తున్నాడు అనుకోండి, ఆ కుటుంబంలో ఏమవుతుంది? ఆయన అనుసరించి ఆ పిల్లలంతా కూడా ఆయనలాగా తయారవుతారు. ఆయనలాగే ఉదయం నుంచి అనుష్ఠానం చేస్తారు, ఆయనలాగే దేశం గురించి ఆలోచిస్తారు, సమాజం గురించి ఆలోచిస్తారు, ఇంటి గురించి ఆలోచిస్తారు. అంతేనా? అది సనాతన అంటే అది చాలా వంశపారంపర్యంగా వచ్చే విషయం. ఇప్పుడు ఒక తాత నుంచి తండ్రికి రావాలా, తండ్రి నుంచి కొడుకు రావాలా, కొడుకు నుంచి మనవాళ్ళకు రావాలా, ఈ విధంగా విలువలు మన కుటుంబ వ్యవస్థలో ఉండే విలువలన్నీ కూడా ఎలా ప్రచారం అవుతాయి? ఒకరి నుంచి ఇంకొకరికి వస్తాయి. ఇప్పుడు మన ఇళ్లలోనే మనం చూడండి, మన అత్తగారులు వాళ్ళంతా ఏం చేశారు, మనమంతా కోడళ్ళుగా పోయిన తర్వాత ఏం చేస్తాం? అత్తగారు ఏం చేస్తుందని అడుగుతాం. ఏమేమి ఆచారాలు ఉన్నాయి మన ఇంటికి అని అడుగుతాం. వాళ్ళు ఇట్లా వరలక్ష్మి వ్రతం ఉందమ్మా, మనకి కేదార స్వామి వ్రతం ఉందమ్మా, లేదా మంగళగౌరి వ్రతం ఉందమ్మా, ఇలా చేసుకోవాలమ్మా మీరని చెప్తే మనం ఏం చేస్తాం? అత్తగారు చేసిన దాన్ని మనం కూడా ఆచరిస్తాం. ఆమె ఏ విధంగా అయితే ఇంటికి వచ్చిన వాళ్ళని ఎట్లా గౌరవిస్తుంది, ఏ విధంగా చేస్తున్నారు, అవన్నీ మనం బాగా గమనిస్తాం. మన పుట్టింట్లో ఎన్నో నేర్చుకోవచ్చు, కానీ మన పుట్టింటి అత్తగారింట్లో పనికిరావు. కాబట్టి మన అత్తగారింటికి వస్తే ఏం చేస్తాం? అత్తగారు ఏం ఆచరించారో తెలుసుకొని ఆమె ఏం చేసిందో అవే పనులు మనం దాన్ని ఫాలో అయిపోయి చేస్తాం. అది ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఆ అత్తగారు వాళ్ళ అత్తగారి నుంచి నేర్చుకుంది, ఆ అత్తగారు అంతకు ముందు అత్తగారి నేర్చుకున్నారు. ఆ వంశ పారంపర్యంగా అది వస్తున్నాయి ఆ కుటుంబంలో. అలా రావడం వల్ల ఏమైపోయింది? ఆ కుటుంబం ఒక మర్యాద, విలువలు కాపాడబడుతున్నాయి. అవన్నీ ఎలా వస్తాయి? ఆ కుటుంబ వ్యవస్థ అంత గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చింది? అది ఆ కుటుంబం అంత గొప్పది కావడం కారణం ఏంది? ఆ కుటుంబంలో ఉండే వ్యక్తుల యొక్క ప్రవర్తన, ధర్మ ప్రవర్తన. ధర్మాన్ని అధర్మాన్ని గురించి ఎంత బాగా చెప్తున్నట్టు అర్జునుడు. ఆ ధర్మం ఉందనుకోండి, అప్పుడు ఏమైపోతుంది? ఆ కుటుంబము సమాజానికి ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరి ధర్మం అంటే ఏంది? తాను కష్టపడకుండా తాను సుఖంగా జీవిస్తూ 10 మందిని సుఖపెట్టాలి. అది ధర్మం, అసలైన ధర్మం అదే కదా. మరి దీంట్లో ఎంతో తేడా ఉంది. అది మానసికమైన స్థితిలోని ధర్మం, శారీరక ధర్మం, మళ్ళీ ఆధ్యాత్మిక ధర్మం, లౌకిక ధర్మం. ధర్మాలు ఎన్నో ఉంటాయి. మనిషికి మారుతుంది. తల్లి దగ్గర ఒక ధర్మం, భార్య దగ్గర ఒక ధర్మం, పిల్లల దగ్గర ఒక ధర్మం, భర్త దగ్గర ఒక ధర్మం, అంతా మారుతుంది. కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మనకి ఎవరు చెప్పిస్తారు? ఇవన్నీ మనకు వంశపారంపర్యంగా సనాతనాహ, పూర్వం నుంచి వస్తాయి. ఎక్కడో వంశంలో, కులంలోంచి, కులం అంటే కుటుంబం, ఆ కుటుంబంలో ఉండే పెద్దవాళ్ళ దగ్గర నుంచి అది అట్టే కంటిన్యూస్ గా వస్తుంది. అది వచ్చినప్పుడు ఏమైపోతుంది? ఆ కుటుంబానికి ఒక మర్యాద, ఒక గౌరవం, సమాజంలో ఒక విలువ, సమాజంలో మనుషులంతా కలిసిమెలిసి తిరిగేంత పరిస్థితి కల్పిస్తారు. ప్రతి కుటుంబంలో ఈ మర్యాదలు ఉంటాయి. అవన్నీ బీటలు పడతాయి. ఎప్పుడు? ఇప్పుడు మన దేశానికి కూడా అండి, మనకు బ్రిటిష్ వాళ్ళు రాకముందు, అన్ని దేశాల వాళ్ళు మన మీద దోపిడీకి రాకముందు మన దేశం కూడా సస్యశ్యామలంగా ఉండింది. వేద విజ్ఞానం బాగుండింది. మనం ఎప్పుడు ఉద్యోగాల కోసంగా ప్రయత్నం చేయలేదు. ఎవరు మన పోటీ పరీక్షల కోసంగా ప్రయత్న వాళ్ళం కాదు. మనం నిమ్మళంగా కూర్చొని సమాజము మన ఋషుల ప్రకారంగా మన సమాజం ఉండింది. అందువల్ల సమాజంలో ఏముంది? అన్ని వృత్తుల వాళ్ళు ఉండేవాళ్ళు. ఎవరి వృత్తి ధర్మాన్ని వాళ్ళు ఆచరించేవాళ్ళు. దాని ద్వారా ఏమైపోయింది? ఎవరికి ఎంప్లాయ్మెంట్ ఇది లేదు, సమస్య లేదు. ఉద్యోగమే రావాలా, ఉద్యోగం చేసుకునే బతకాలని రూల్ లేదు. మనం అందరం ప్రశాంతంగా ఎవరి వృత్తి ధర్మాన్ని వాళ్ళు చేసేవాళ్ళు, మిగతా అన్ని కులాలకు వాళ్ళు సహకరించేవాళ్ళు. ఎవరి వృత్తి ధర్మం, ఇప్పుడు బ్రాహ్మణుడు ఉన్నాడు, వాడు అందరూ పూజల కార్యక్రమాలు చేస్తాడు, దైవారాధన చేస్తాడు, వాడు పోయి అందరిలో పూజలు చేస్తాడు.
వాడి వృత్తిని వాడు చేస్తాడు. అలాగే క్షత్రియుడు ఉన్నాడు, తన బలంతో అందరినీ రక్షించేవాడు. అలాగే వైశ్యుడు ఉన్నాడు, వ్యాపారం చేసి అందరికీ సమృద్ధిగా అన్ని సమయానికి అందించేవాడు. మిగతా వాళ్ళంతా కూడా పాడి పంటలు చేసి రైతులు వాళ్ళంతా కూడా పంటలు పండించి వాళ్ళు సహాయం చేసేవాళ్ళు. ఎవరి వృత్తి వాళ్ళు. ఇప్పుడు బంగారు పని చేసేవాడు బంగారు వృత్తిని, చేనేత కార్యక్రమాలు చేనేత వస్త్రాలను చేయడం, ఇలా ఎవరి వృత్తి ధర్మాన్ని వాళ్ళు పాటిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ వంశంలో అదే కొనసాగుతూ ఉండేది. ఇప్పుడు అన్ని కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు ఉద్యోగాల కోసం పరిగెత్తడం వల్ల మనం మనశ్శాంతిని కోల్పోయాం. ఇంకోటి కింద పనిచేయాలనే ఒక మెంటాలిటీ వచ్చేసింది. మనకట్లా లేదు. మన పూర్వంలో ఒకళ్ళ కింద పనిచేసేది లేదు. మన వ్యవస్థ అది కాదు. మనం 10 మందికి మనం దారి చూపించేవాళ్ళం. ఇచ్చి పుచ్చుకునే ధోరణి మంది, అంతే తప్ప మనం ఎప్పుడు ఒకరి కింద గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్ చెప్పుకుంటూ బతికేవాళ్ళం కాదు. మన భారతదేశంలో ఉండే గొప్ప సంస్కృతి అది. ఆ సంస్కృతి ఎందుకు పోయింది? మనకి విదేశస్తులంతా మన దేశానికి రావడం వల్ల వాళ్ళ యొక్క ఆచారాలు సంప్రదాయాలు మనకు వచ్చేసేసి అసలైన మన సంప్రదాయం వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడండి, మనమే చూస్తున్నాం ఈ విషయాన్ని. అదే విషయాన్ని అర్జునుడు చెప్తున్నాడు. సనాతనంగా ఉండే విషయము, వంశపారంపర్యంగా వచ్చే విషయం అంతా కూడా కులక్షయము, ఆ కుటుంబ వ్యవస్థగా దెబ్బతింటే అప్పుడు ఏమైపోతుంది? ధర్మం చెప్పేవాడు ఎవరుంటారు? యుద్ధరంగానికి వచ్చి కూర్చున్నారు బలిష్ఠులైన వాళ్ళు, తాతలు తండ్రులు, వాళ్ళందరికీ తెలుసు ధర్మం ఎలాంటిది అనే విషయం. అట్లాంటి వాళ్ళంతా యుద్ధరంగంలో వచ్చి కూర్చోన్నారు. వాళ్ళు మరణిస్తారు. ఇప్పుడు వాళ్ళు మరణిస్తే రేపు పొద్దున కుటుంబానికి ఎవరు చెప్తారు ధర్మాన్ని? అది అర్జునుడి ప్రశ్న. ఎంత బాగా అడుగుతున్నాడు చూడండి. నిజం, అది సత్యం ఆయన చెప్పేది. కానీ ఇప్పుడు ఆయన చెప్తుంది మాత్రం సత్యం, కరెక్ట్ కాదు. అది ముందే ఉండాలి ఆలోచన, ఇప్పుడు కాదు. యుద్ధరంగానికి రాకముందే ఉండాలి అవంతా. అది వచ్చిన తర్వాత అతను చెప్తున్నాడు, అది చెప్తున్నాడు. కులక్షయే, కులంగాని కుటుంబ వ్యవస్థ వంశపారంపర్యంగా వచ్చే దాన్ని కాస్త కులక్షయం అయిపోతే ఏమవుతుంది? కులధర్మం. ఇప్పుడు ఈ కులంలో ఈ ధర్మం ఉండాలన్న విషయం మనకు ప్రతి కులానికి ఉంది. మన వ్యవస్థలో కులం అంటే ఇప్పుడుండే కులాలు కాదు మనవి, వృత్తిపరమైన కులాలే మనకు ఉండింది ఒకప్పుడు. ఇప్పుడు అది పోయింది. ఆ వృత్తులు పోయినాయి, కులాలు మాత్రం మిగిలిపోయినాయి. కుమ్ములాటలు మాత్రం మిగిలిపోయినాయి. వృత్తి ధర్మం ఉండింది. ఇప్పుడు ఏ పని చేసేవాడు ఆ పని చేసేవాడు. ఆ పనిలో వాళ్ళు చాలా నైపుణ్యం సంపాదించేవాళ్ళు, తర్వాత తరాలు వాళ్ళు అందించేవాళ్ళు. వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోయేవాళ్ళు. ఇప్పుడు ఒక డాక్టరే ఉన్నాడు అనుకోండి, ప్రాచీన కాలంలో ఆయుర్వేద డాక్టరే ఉన్నాడు. వాడు ఎంతో పరిశోధన చేస్తూ ఒక పక్క ఉచితంగా వైద్యం చేస్తూ సమాజానికి ఉపయోగపడేవాళ్ళు. దానికి ధనవంతులు సహకరించేవాళ్ళు. ఎందువల్ల గొప్ప గొప్ప మూలికలను సేకరించి వాటి ద్వారా ప్రయోగాలు చేసి సమాజంలో ప్రతి ఒక్కడు ఆరోగ్యంగా ఉండాలని పాటుపడేవాడు. వాడి వృత్తి అది. ఆ డాక్టర్ వృత్తి అంత గొప్పగా ఉంది. ఇప్పుడు డాక్టర్ వృత్తి ఏ విధంగా ఉంది నేను చెప్పక్కర్లే, మీకు అందరూ తెలుసు. అది ధర్మం, సనాతన ధర్మం. అది ఒక వృత్తిలో ఉన్నాడు, ఎంత గొప్పగా ఉన్నాడో అంత గొప్పగా ఉంటారు వాళ్ళు, సమాజానికి ఉపయోగపడతారు. తాము నేర్చుకున్న విద్య ద్వారా ఆ విద్యకు అట్లే వంశపారంపర్యంగా తర్వాత తరానికి అందిస్తారు. వాళ్ళు చేసిన ప్రయోగాలన్నీ కూడా వాళ్ళు ఒక పుస్తక రూపాన్ని పెట్టి తమ పిల్లకాయలకు నేర్పించేస్తారు. ఆ వృత్తి గట్టే కొనసాగుతుంది. తర్వాత వంశం వాళ్ళకి అందరికీ వచ్చేస్తుంది. వాళ్ళ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఆ విద్య నేర్పించేస్తారు. తద్వారా ఆ విద్య ప్రచారం అయిపోతుంది. దానివల్ల సమాజాన్ని రక్షిస్తారు. సమాజంలో ఉండి ప్రతి ఒక్కళ్ళకు సేవ చేస్తారు. నువ్వు సేవ చేస్తున్న దాన్ని చూసి కూడా అందరు నీకు వస్తువులు ఇవ్వడం మొదలు పెడతారు. నువ్వు నీ తిండి జరగాలని ఆలోచించి వాళ్ళే ఇస్తారు. సమాజంలో ఉండే వ్యక్తులే మా ఇంట్లో ఇవాళ పాలు ఉన్నది, మా ఇంట్లో పెరుగు ఉన్నది తీసుకో అని చెప్పి ఉచితంగా ఇస్తారు. వీళ్ళు ఉచితంగా ఎంత ఇస్తున్నారో అంత ఉచితంగా అన్ని వస్తాయి. ఆ ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉండే సమాజం ఉంది. ఆ సమాజం కాస్త మారిపోవడానికి కారణం ఏంది? ఇట్లాంటి అంతర్యుద్ధాలే మనకు కూడా కారణం. అంతర్యుద్ధాలు ముఖ్యంగా రాజులు ఇతరులకు బానిసలైపోయి చెడ్డ మాటలు వినేసేసి ఒకరిని ఒకరు చంపుకోవడం, మనకి అంతఃకలహాలు పెట్టేశారు. వాళ్ళు వచ్చి పడ్డారు మన విదేశస్తులంతా. వాళ్ళ వల్లే మనం ఇప్పుడు ఇంకా మనం కోలుకోలేదు. వాళ్ళు పెట్టిన చిచ్చు మనకి ఇంకా అట్టే ఉంది. ఆ కుల వ్యవస్థ అలాగే ఉంది, ఆ మత పిచ్చి అలా ఉంది, అన్ని అట్టే కొనసాగుతుంది. ఏమీ పోలేదు మనకి. ఈ విషయాన్ని ఇప్పుడు అర్జునుడు చెప్తున్నాడు. ఏమని? కులక్షయం అయిపోతే కుల ధర్మాన్ సనాతనాహ ప్రణశ్యంతి, నశించిపోతాం. ఆ సనాతనంగా వస్తున్న ఆచార వ్యవహారాన్ని కూడా
మటుమాయమైపోతాయి, అంతే, పూడ్చిపెట్టబడతాయి, మొత్తం స్మాష్ అయిపోతాయి. ధర్మే నష్టే, ధర్మం కాస్త నష్టం అయిపోతుంది. అప్పుడు కులం కృష్ణం అధర్మోభి అభిభవిత్యత, ఆ అధర్మమే పెంచి పెరిగిపోతుంది, అధర్మం వ్యాపించిపోతుంది. ఇప్పుడు మన సమాజం మనం చూస్తూనే ఉన్నాం, అధర్మం పెరిగిపోయింది. పెరగడానికి కారణం ఏంది? మన ధర్మం, మన చెప్పిన ధర్మం, వేదం చెప్పిన ధర్మం ప్రకారం మన జీవితం గడిచిపోతుంటే, ఎవరి కుల ధర్మాన్ని వాళ్ళు ఆచరిస్తూ ఉంటే అందరూ ప్రశాంతంగా జీవితం గడిపేశారు. అందరు సంతోషంగా ఉండేవాళ్ళు, అందరిలో మనం సంతోషంగా ఉండేవాళ్ళం, అందరూ సంతోష పెట్టేవాళ్ళం, మనం సంతోషంగా ఉండేవాళ్ళం. అది సమాజం, అది కుటుంబం, అది వంశం, అది కులం. ఆ కుల వ్యవస్థ పోతుంది అనే విషయాన్ని ఇప్పుడు అర్జునుడు చెప్తున్నాడు. ఆయన చెప్పింది అక్షరాలు జరుగుతోంది, మనం చూస్తూనే ఉన్నాం విషయం. కానీ కుల ధర్మాన్ని నమ్ముకొని ఆ వ్యవస్థలో ఉన్నతమైన కుటుంబాలు మాత్రం ఇప్పటికీ అవి ఆరోగ్యపరమైన వాతావరణంలోనే ఉన్నాయి. అవి అందరికి 10 మందికి సహాయం చేస్తూ వాళ్ళు గొప్పగా ఉన్నారు, అందరినీ బతికిస్తున్నారు. వాళ్ళు అట్లాంటి కుటుంబాలు ఇప్పటికీ ఉన్నాయి. ఆ సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వేదకాలం నాటి వాళ్ళు, మనకు బ్రిటిష్ పరిపాలన రాకముందు ఉన్నంత తరం వాళ్ళు, ఆ తరం పరంపర అలా కొనసాగుతోంది. అలాంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. అట్లాంటి కుటుంబాలకి దానికన్నా అధర్మం పెరిగిపోయింది కాబట్టి ధర్మంగా వాళ్ళు ఎంత ఉన్నా కూడా ఆ కుటుంబాలు వెలుగులోకి రావడం లేదు కాదు. ఈ అధర్మమే ఎక్కువ గెలుస్తోంది కానీ ధర్మం ఓడిపోతుంది, వాళ్ళు తక్కువ జనం కాబట్టి. కానీ ఇప్పుడు మనం ఇప్పుడు పాండవులను చూసినప్పుడు తక్కువ జనం వీళ్ళే, ఎక్కువ జనం దుర్యోధనుడు వాళ్ళే ఎక్కువ ఉన్నారు. 11 అక్షోహిణులు వాడు ఉన్నారు, వీళ్ళు 7 ఉన్నారు. కానీ వీళ్ళు తక్కువదైనా ధర్మంకి బాగా బలం ఉంది. మనుషుల్లో ధార్మిక శక్తి ఉంది, శారీరక బలం కూడా ఉంది వీళ్ళకి. దానికి తోడు పరమాత్మ యొక్క సహాయం ఉంది. అన్నిటికన్నా ముఖ్యమైనది ఆ దేవుని సహాయం ఉంది, అది ముఖ్యమైనది. కాబట్టి అర్జునుడు ఈ విధంగా మనకి ఈ 40వ శ్లోకంలో కులక్షయే, కుటుంబంగానే క్షయమైపోతే, నశించిపోతే, దానివల్ల కులధర్మం అంతా కూడా సనాతనాహ, చాలా ప్రాచీన పరంగా వంశపారంపర్యంగా వస్తున్నట్టు కులధర్మం అంతా కూడా ప్రణశ్యంతి, నశిస్తుంది. ధర్మే నష్టే, ధర్మం కాస్త నశించిపోతుంది. కులం కృత్స్నం, ఈ సమస్తమైన కుల ధర్మాలన్నీ కూడా అధర్మోభి భవిత్యత, ఇంకా అధర్మం మాత్రమే ఉండిపోతుంది, ధర్మం కాస్త నష్టమైపోతుంది, అధర్మం వ్యాపిస్తుంది అనే విషయాన్ని అర్జునుడు ఈ 40వ శ్లోకం ద్వారా మనకి తెలియజేస్తున్నారు.